హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను బాగున్నాను. వెల్కమ్ టు లక్కీ స్మైలీ ఛానల్. ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు చూస్తున్నవారు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి బాగా వర్షాలు పడుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. రోడ్డు పైన వెళ్ళేటప్పుడు గట్ట పిల్లలు కానీ అందరినీ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే కరెంటు స్తంభాలు అవి ఉన్నాయి కదా, అవి ముట్టుకున్న కరెంట్ షాకులు కొట్టే ఇది ఉంది కాబట్టి జాగ్రత్తగా మనమే చూసుకోవాలి. మనకి పిల్లలకు తెలియదు కాబట్టి మనం చెప్పాలి, అదనమాట. నెక్స్ట్ ఇంకేంటంటే, ఇప్పుడు విజయవాడ మొత్తం చాలా ఇబ్బందిగా ఉంది. మనకు తెలియనిది ఏం కాదు, కానీ మనం ఏం చేయలేము. వెళ్ళి మనం ఏమి హెల్ప్ చేసేంత పెద్దవాళ్ళం కాదు. కాబట్టి మనందరం ప్రేయర్ చేద్దాం. గుళ్ళకి వెళ్ళే వాళ్ళు పూజలు చేసుకొని, ఇంటికాడ ఉండేవాళ్ళు ప్రేయర్ చేసుకొని, దీపం పెట్టుకొని అట్లా చల్లగా చూడమని, కృష్ణా నదిని చల్లబడమని, కృష్ణమ్మ తల్లిని, ఎందుకంటే దుర్గమ్మ తల్లి చల్లగా కాపాడాలి అందరినీ కూడా. చాలా ఇల్లులు మునిగిపోయినాయి ఫ్రెండ్స్, ఎందుకంటే వర్షంకి వాటర్ వల్ల చాలా ఇల్లులు మునిగిపోయినాయి. పాపం చాలా ప్రాబ్లంలో ఉన్నారు అందరూ. కాబట్టి మనం చేయవలసింది ఏం లేదు, వట్టి ప్రార్థన చేద్దాం, ప్రేయర్ చేద్దాం, అందరూ బాగుండాలని మనం ప్రేయర్ చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకేంటంటే, అందరూ బాగున్నారు కదా, నేను కూడా బాగున్నాను. రెడీ ఏం అవ్వలేదన్నమాట. ఆయిల్ అది పెట్టుకున్నాను ఇంట్లో. ఒక వారం రోజుల నుంచి ఫుల్గా బిజీ అంటే ఇంకా అలా ఫ్రెండ్స్తో తిరగడం, అటు ఇటు వెళ్ళడం అవన్నీ చేసుకొని ఉండిపోయాను. అందువల్ల కొంచెం ఈరోజు ప్రశాంతంగా తలకి ఆయిల్ అది పెట్టుకొని ఇంట్లో ఉన్నాము. అదనమాట. మా ఫ్రెండ్తో వీడియోలు అవి చూస్తున్నారు కదా మీరు, అదనమాట. వీడియోస్ అవి చేసుకొని అలా ఉన్నాను. లెంతీ వీడియోస్ ఏం పెట్టలేదు, చేయలేదు. ఏవో షార్ట్ వీడియో చేసుకొని ఏదో సరదాగా అలాగా అయిపోయింది. ఇప్పుడు అందరు తిన్నారా? నేను కూడా తిన్నాను, మీరు కూడా తినండి. ఇంకేంటంటే, ఇప్పుడు మా ఫ్రెండ్ వస్తుంది, కొంచెం బాగాలేదు కదా, రేపు మళ్ళీ హాస్పిటల్ వెళ్తాను. నెక్స్ట్ ఏంటంటే, మీరందరూ హ్యాపీగా ఉండండి. చిన్న జీవితం, అందరం సంతోషంగా ఉండాలి, అందరం హ్యాపీగా ఉందాము, అదొకటే కోరుకుంటాం, అంతే కదా ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం మనకే తెలియదు. ఇంతలోనే మనం గొడవలు, రచ్చలు, రంబోలాలు, లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద కోపాలు, బయట వాళ్ళ మీద కోపాలు మనకొద్దు. హ్యాపీగా ఉండాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అలాగే ఉండండి. నెక్స్ట్ ఏంటంటే, వర్షాలు మాత్రం చాలా బాగా వస్తున్నాయి, ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి కాలేజీలు, స్కూళ్ళు అన్నీ కూడా సెలవులు ఇచ్చారు. మాకు కూడా ఇటు సైడ్ ఇచ్చారు, అటు కూడా ఇచ్చారు అనుకుంటున్నాను నేను. మీకు కూడా వర్షాలు పడుతున్నాయి లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే, వీడియోస్ ఇంకా మంచివి నేను పెడతాను. అందరూ మంచిగా సపోర్ట్ చేయండి ఇంకా, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మీరు అందరూ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. వేరే వాళ్ళకి ఛానల్స్లో నేను చేస్తే బాగానే వెళ్తుంది, నా ఓన్ ఛానల్కి మాత్రం వెళ్ళట్లేదు, యూస్ రావట్లేదు. ఎందుకంటే నా ఛానల్ ఉన్నట్టు ఎవరికి తెలియదు ఎక్కువ మందికి, అందువల్ల వెళ్ళట్లేదు. సో ఫస్ట్ టైం చూసిన వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మేము ఏం వీడియోలు చేసినా ఏం పెట్టినా వేస్టే, అదనమాట. మీరందరూ ఎంతో హెల్ప్ చేస్తున్నారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి వీడియో చూసి సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. ఎలా ఉంటే అలా వీడియోలు చేయడం కూడా రాంగే. మంచిగా రెడీలు అయ్యి, మంచిగా తయారయ్యి, మంచి డ్రెస్సింగ్ వేసుకొని మంచిగా చేస్తే మీకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం నాకు హెడేక్ ఉండి కొంచెం పెయిన్ వచ్చి, బ్యాక్ పెయిన్ వచ్చి నేను ఇలా ఉన్నాను, ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో మంచిగా రెడీ అయ్యి చేస్తాను. అలాగని మేము అందగత్యం అని కాదు, కాకపోతే చూడాలి కదా మీరు. ఒక వీడియో ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో చూడాలంటే కొంచెం మంచిగా నీట్గా మాట్లాడి మంచిగా నీట్గా రెడీ అయి ఉంటే చూడాలనిపిస్తుంది. అర్థమైంది. థ్యాంక్ యూ, ఏమనుకోకండి, ఓకేనా. ఇలా చేస్తున్నందుకు. ఇంకా మీకు తెలుసు కదా మా ఫ్రెండ్ లల్లి, తన దగ్గరే నిన్నంతా ఉన్నాను నేను. ఇంకా వచ్చేసాను, ట్యాబ్లెట్స్ వేసుకోవాలని చెప్పి వచ్చేసాను అనమాట. ఇంకా మొన్నంతా బయటికి వెళ్ళాము, అంతా తిరిగాము. ఇంకా తన దగ్గరే ఇంకా ఉండి నిద్రపోయి పొద్దున్న లేచి వచ్చేసాను, అదనమాట. తను వస్తుంది ఇప్పుడు చూడడానికి. ఎప్పుడు మేము ఇలాగే హ్యాపీగా ఉండాలని మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, అదనమాట. మేమనే కాదు, ఎవరైనా ఫ్రెండ్షిప్ చేశారంటే హ్యాపీగా అందరూ ఉండాలి. చిన్న వీటికి గొడవ పడి ఇడిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా. మెయిన్ ఫ్రెండ్స్ ఇంపార్టెంటు, అదనమాట, ఓకేనా. మీరందరూ ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వర్షాలు వస్తున్నాయా రావట్లేదా,
మీరు జాగ్రత్తగా ఉండండి, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, మేము జాగ్రత్తగా ఉంటాం, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎండాకాలం ఏమో ఎండలు అంటాము, వర్షాకాలం వర్షం అంటాము, చలికేమో చలి అంటాము. ఈ మనిషి జీవితం అంతేనండి. మనం ఎప్పుడు ఎలా ఉన్నా కానీ ఉండలేము, ఏ కాలంలో కూడా మనం ఉండలేము. ఎందుకంటే మనకి బాడీ సహకరించదు అన్నట్టు. చలికేమో అమ్మో చలి అని రగులు కప్పేసుకుంటాం, ఎండాకాలం ఏసీలు వేసేస్తాం, వర్షాకాలం ఇంట్లో బయటికి వెళ్ళలేక ఇబ్బంది పడిపోతాం. అది మ్యాటరు. ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైతే మీకు అమూల్యమైన షేర్ చేయడానికి ఏమి ఉండదు నా దాంట్లో మ్యాటర్ కాబట్టి, అంటే నేను ఏదో క్యాజువల్గా మాట్లాడతాను కాబట్టి షేరింగ్కి ఏమి ఉండదు. అంటే నేనేమైనా ట్రోల్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా కంటెంట్స్ కానీ చేస్తే ఓకే, కాకపోతే మీ సపోర్ట్ మాకు కావాలి, అందుకని చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? షేర్ చేసినా చేయకపోయినా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. జుట్టు అయితే బాగా ఊడిపోతుంది ఫ్రెండ్స్, చాలా ఊడిపోతుంది. హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఊడిపోతుంది. ఇదివరకే ఊడిపోతుంది అని బాధపడేదాన్ని. హాస్పిటల్లో 13 days ఉన్నాను కదా, 13 days బెడ్ పైన ఉన్నాను. ఆ మెడిసిన్ అదంతా యూజ్ చేసే వరకు మరి మందులు వేడికో ఏమో తెలియదు, ఇలా చేపెట్టి ఇలా అన్నామంటే చాలు మొత్తం ఎంత ఊడిపోతుంది. ఉన్న 2 వెంట్రుకలు కూడా అవి కూడా ఊడిపోతే గుండె వేసుకొని తిరగాలి ఇంకా నేను. అప్పుడు అసలు చూడలేరేమో నన్ను, ఎందుకంటే ఇప్పుడే చూడలేకపోతున్నారు, ఇలా తయారయ్యాను. గుండె వేసుకుంటే అప్పుడు మీరు అసలు చూడరేమో. గుండుంటే నా మోకం నేనే చూడలేను, మీరేం చూస్తారు? జుట్టు ఊడిపోయి బట్టతాలు అయిపోతుంది. ఇప్పుడే నేను ఏంటి ఇలా అయిపోయాను రా బాబు అని బాధపడుతున్నాను. ఇంకా గుండె వేసుకుంటే ఇంక మీరేం చూస్తారు చెప్పండి? జుట్టు పెరగడానికి ఏమన్నా ఉంటే చెప్పండి, ఐడియాలు చెప్పండి. చాలా యూజ్ చేశాను అన్నీ, అవి వాడడం వల్ల కూడా నా జుట్టు ఊడిపోయింది. ఇదివరకు బాగా లావుగా ఉండేదాన్ని, మీలో కొంతమందికి తెలుసు. ఎన్నో యూజ్ చేశాను, ఎంతో డబ్బు నాశనం చేశాను. అప్పుడు సన్నగా అవ్వలేదు, అవన్నీ ఇప్పుడు పని చేస్తున్నాయో ఏమో తెలియదు, ఇప్పుడు సన్నగా అయ్యాను. ఒకప్పుడు చాలా యూజ్ చేసేదాన్ని సన్నగా అవడం కోసం, ఒక 4 years బ్యాక్ అట్లా. తర్వాత వదిలేసా, అన్నీ తినడం మానేసి అన్ని ప్రొడక్షన్స్ యూజ్ చేసి. ఈ ప్రొడక్ట్స్ వల్ల ఏమీ యూజ్ లేదండి, మనకు డబ్బులు వేసి తప్ప. లక్షలు తగలేసాను ఒకప్పుడైతే సన్నగా అవడం కోసం, కానీ అప్పుడు కొంచెం కూడా సన్నం కాలేదు. తిండి కానీ ఏదైనా కానీ అన్నీ బంద్ చేసుకొని కూర్చునేదాన్ని. ఆ తర్వాత చీచి సన్నగా అయితే ఇవ్వాను, లేకపోతే లేదురా బాబు ఎందుకు ఈ బాధ, కడుపు నిండా తినాలని చెప్పి అప్పటి నుంచి తిని మంచిగా తినేయడమే. ఆ తర్వాత ఇప్పుడు 3 months నుంచి అయితే ఏమీ లేదు, తినట్లేదు. ఎందుకంటే నాకు కొంచెం అప్పుడు హెల్త్ బాగాలేదు కదా, అందువల్ల 3 months నుంచి ఏం తినక కొంచెం బక్కగా అయ్యాను. ఓకే, బక్కగా అయితే బాగానే ఉంటానులే. కొంతమంది ఇప్పుడు ఏమంటున్నారంటే సన్నగా లావుగా ఉన్నని చెప్పి కొంచెం సన్నగా అవ్వచ్చు కదా, మంచి ఆఫర్లు వస్తాయి అని. ఇప్పుడు సన్నగా ఏం తిన్నావు, ఇంత సన్నగా అయ్యావు, ఏం యూజ్ చేసావు, ఇంత సన్నగా అయ్యావు అని అడుగుతున్నాను. సన్నగా ఉన్నా బాధే, లావుగున్నా బాధే, హ్యాపీగా ఉన్నా బాధే, బాధపడినా బాధే. ఈ జనాలకి ఏంటంటే మనం ఎలా ఉన్నా కానీ ఏదో ఒక టాపిక్ మన మీద నడవాలి. అది కొంతమంది ఉంటారు, మనం బాగుపడినా చూడలేరు, బాధపడినా చూడలేరు. ఏంటో జనాలు. హ్యాపీగా ఉన్నాం అనుకోండి, అబ్బా అది హ్యాపీగా ఉంది, దానికేంటి దానికేం లెక్క అంటారు. కొంతమంది ఏముందలే అన్నట్టు ఉంటారు. అదనమాట జనాలు మనం అర్థం చేసుకోలేము ఫ్రెండ్స్, మనమే అర్థం కాము ఒక్కొక్కసారి అనుకోండి. కాకపోతే చెప్తున్నాను, కొంతమంది జనాలు మనం అర్థం చేసుకోలేము. వాళ్ళు ఎలా ఉంటారంటే మనతోనే ఉంటారు, మన వెనకాతలు గోతులు తీసేస్తారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వాళ్ళు పలానా అని తెలిసిన రోజు మనం దూరం పెట్టాలి, లేకపోతే ఇంకా ముంచేస్తారు మనల్ని. ఉంటారు కొంతమంది, ఏం చేద్దాం, నమ్మిస్తారు, బాగా నమ్మిస్తారు. నువ్వు లేకపోతే ఉండలేము, నువ్వు లేకపోతే బతకలేము, నువ్వు లేకపోతే అది, నువ్వు లేకపోతే ఇది, అమ్మో నువ్వే నా ప్రపంచం అన్నట్టు చెప్తారు మనకి. కానీ ఏముండదు, మనతో ఉండంగానే వేరే ప్రపంచాలు ఎత్తుక్కుంటారు. ఎవరు ఏ ప్రపంచంలోకి వెళ్ళిపోయినా గాడ్ ఈజ్ గ్రేట్. మన బలం, మన ఆత్మబలమో ఏదో అంటారు కదా, అది మనకు ఉండాలి. ఆత్మవిశ్వాసం, ఆత్మబలం సంథింగ్ ఏదో అంటారు, అది ఉండాలి. ఎవరు మనకు మోసం చేసినా, ఎవరు మనకి ఇబ్బంది పెట్టినా, ఎవరు మనల్ని వదిలేసినా, ఎవరు మనతో ఉన్నా, మనం మన నిజాయితీని కోల్పోకుండా ఉన్న అన్నాళ్ళు, మన దేవుడు మనకి చల్లగా చూసిన అన్నాళ్ళు, మనము చేసిన పుణ్యాల వల్ల మనకి దేవుడు మనకి హెల్ప్ చేస్తున్నాడు. చాలు. మనకు మనుషుల హెల్ప్, మనుషుల సహాయము, మనుషులు ఏదో చేసేస్తారని బ్రతకట్లేదు మనం. దేవుడు మనకున్నాడు, దేవుడే మనకి నడిపిస్తాడు అనే ఒక ఆశతో మనం బ్రతుకుతున్నాం. అలాగే ఉండాలి మనం, నేను కూడా, మనందరం. అదనమాట.
ఇందులో ఎవరిని ఉద్దేశించి చెప్పేది లేదు. నా బాధ ఏదో చెప్పాలనిపించింది, చిన్నది చెప్పాను. అదనమాట. మనతో ఎవరున్నా లేకపోయినా మన దేవుడు మనకు తోడుకుంటే మనం హ్యాపీగా ఉంటాం. అది నా నమ్మకం. మీరందరూ కూడా హ్యాపీగా ఉండండి. జాగ్రత్త. వర్షాలు పడుతున్నాయి, బయటికి ఎక్కువ వెళ్ళకండి. వర్షాల్లో తడకండి. వర్షాల్లో తడవడం వల్ల జ్వరాలు కూడా వస్తాయి. జాగ్రత్త. ఎవరికి జలుబు దగ్గులు అలా వచ్చినా కానీ వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు తాగండి. హ్యాపీగా ఇంట్లో ఉండండి. ఓకేనా? చిన్నపిల్లలు జాగ్రత్తగా చూసుకోండి, బయట తిరగనివ్వకండి. ఓకేనా? బై ఫ్రెండ్స్.